హలో ఆల్ వెల్కమ్ టు రంగుల అల్లికలు. లీఫ్ అల్లడానికి కావాల్సినవి నేనేమో 3mm హుక్ యూస్ చేస్తున్నా. నెక్స్ట్ పేర్ ఆఫ్ సీజర్స్, 5 ప్లై యార్న్ యూస్ చేస్తున్నా. ఫస్ట్ స్లిప్ నాట్ వేసుకోవాలి. స్లిప్ నాట్ వేసుకున్న తర్వాత 10 చైన్స్ అల్లాలి. సో 1 2 3 4 5 6 7 8 9 and 10. ఇప్పుడు 10 చైన్స్ అల్లాం కదా. స్లిప్ నాట్ వేయడం రాకపోతే స్లిప్ నాట్ ఎలా వేయాలి అనేది ప్రీవియస్ వీడియోలో చూసి ఒకసారి నేర్చుకోండి. నెక్స్ట్ ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో సింగిల్ క్రోషేని అల్లాలి. దాని తర్వాత చైన్లో హాఫ్ డబుల్ క్రోషేని అల్లాలి. నెక్స్ట్ చైన్లో డబుల్ క్రోషే అల్లాలి. దాని తర్వాత చైన్లో కూడా డబుల్ క్రోషేనే అల్లాలి. ఇప్పుడు 2 డబుల్ క్రోషేస్ అల్లిన తర్వాత నెక్స్ట్ చైన్లో ట్రిపుల్ క్రోషే అల్లాలి. నెక్స్ట్ మళ్ళీ 2 డబుల్ క్రోషేస్ అల్లాలి ఈచ్ చైన్లో. 1 డబుల్ క్రోషే అండ్ సెకండ్ డబుల్ క్రోషే. ఇప్పుడు మళ్ళీ హాఫ్ డబుల్ క్రోషే అల్లాలి. లాస్ట్ చైన్లో ఇప్పుడు ఒక చైన్ మిగిలింది కదా, దాంట్లో 1 సింగిల్ క్రోషే అల్లాలి. ఒక చైన్ అల్లాలి ఎక్స్ట్రా. మళ్ళీ సేమ్ చైన్లో ఒక సింగిల్ క్రోషే అల్లాలి. నెక్స్ట్ ఇప్పుడు దీనికి మొత్తం ఇప్పుడు ఇటువైపు ఏవేవైతే అల్లామో సేమ్ ఆపోజిట్ సైడ్లో కూడా అవే అల్లుకుంటూ రావాలి. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో సింగిల్ క్రోషే అల్లాం కదా, నెక్స్ట్ హాఫ్ డబుల్ క్రోషే అల్లాలి. ఆ తోకను అట్లనే పట్టుకొని ఇందులో హాఫ్ డబుల్ క్రోషే అల్లాలి. నెక్స్ట్ దాంట్లో 2 డబుల్ క్రోషేస్ అల్లాలి. ఒకటే స్టిచ్లో కాదు, ఒక దాంట్లో డబుల్ క్రోషే ఇంకొక దాంట్లో డబుల్ క్రోషే అల్లాలి. నెక్స్ట్ చైన్లో ట్రిపుల్ క్రోషే. దాని తర్వాత మళ్ళీ 1 డబుల్ క్రోషే. దాని నెక్స్ట్ చైన్లో మళ్ళీ డబుల్ క్రోషే. నెక్స్ట్ హాఫ్ డబుల్ క్రోషే అల్లాలి. లాస్ట్ చైన్లో మళ్ళీ సింగిల్ క్రోషే అల్లాలి. ఇప్పుడు ఇది అయిపోయింది. మొత్తం ఆపోజిట్ సైడ్లో కూడా సేమ్ అల్లేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఉన్న దాంట్లో నుంచి స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. స్లిప్ స్టిచ్ చేసాం కదా,
అయిపోయింది. ఇప్పుడు సిజర్స్‌తోని దాన్ని కట్ చేసి ఆ యాన్ని బయటకు తీస్తే ముడేసినట్లు అయితది గట్టిగా. లీఫ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రా వచ్చిన యాన్ ఉంది గదా! దాన్ని కట్ చేయాలి. ఇప్పుడు ఈ తోకని సెక్యూర్ చేయాలి. సెక్యూర్ చేయాలి అంటే ఇట్లా హుక్ తీసుకొని, లేదంటే నీడిల్ తీసుకొని నీడిల్‌కైనా పెట్టొచ్చు. లేదంటే ఇట్లా హుక్ తీసుకొని అట్లా ఆ తోకని లోపల నుంచి బయటకు తీస్తే మనకి సెక్యూర్ అయిపోతది. సో, దాంతోని మనకి ఇంకెప్పుడు ఊడిపోయిద్దన్న భయం ఉండదు.